హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో జోష్న దాసుతో ఫోన్ మాట్లాడడం అయిపోయాక వెనక్కి తిరిగి చూస్తది. అక్కడ పారు ఉంటది. పారుని చూసి షాక్ అయితది. వినేసిందా ఏంటా అన్నట్టు. పారు అనుమానంగా ఎవరితోనే మాట్లాడుతున్నావు అని అడుగుతది. జోష్న ఫ్రెండ్ అని అంటది. ఫ్రెండ్ అయితే నన్నింకెవ్వరూ ఆపలేరని ఎందుకంటున్నావు అని పారు అడుగుతది. వెంటనే జోష్న అదేదో మాట్లాడుతుంటే వెంటనే కౌంటర్ ఇచ్చాను అనగానే పారు దాసు ఇంటికి రావడం నువ్వు చూసావా? కావాలనే అబద్ధం చెప్పావా అని అడుగుతది. అప్పుడు జోష్న కోపంగా ఎన్నిసార్లు అడుగుతావు గ్రాని? రిపోర్ట్ బయటపడితే నా జీవితం ఏమవుతుందో అర్థం గాక నేను టెన్షన్‌తో చస్తుంటే సాయం చేయాల్సింది పోయి అందరూ నన్ను చంపుతారేంటి? ఒక పక్క బావ, మరో పక్క తాత, ఇంకొక వైపు నువ్వు. దాసుని చూసావా? దాసుని చూసావా? అంటే రాని మనిషిని నేనెక్కడ చూస్తాను? సరే, నేను చూశానే అనుకుందాం. ఆ మనిషి అక్కడుండాలి కదా! చూడు గ్రాని, అనుమానం ఒక జబ్బు లాంటిది. అది బావకి ముద్రిపోయింది. నీకు ఇప్పుడు మొదలైంది. తగ్గించుకో గ్రాని. ముందు ఈ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటపడాలో ఆలోచించు. ఛ! అనుకుంటూ అక్కడి నుండి ఎళ్ళిపోతది. వెనక పారు, జోష్న అనుకుంటూ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం గావడం లేదు. ఇది అన్నది కరెక్టే. ఆ కార్తీక్ గాడు తెలివిగా మా మధ్య లేనిపోని గొడవలు పెడుతున్నాడు. ముందు దీంతో మాట్లాడి దీన్నెలా కాపాడాలో ఆలోచించాలి అని అనుకుంటూ జోష్న రూమ్‌కెళ్తది. జోష్న ఏమో పర్స్ సర్దుకుంటూ ఉంటది. ఎక్కడికే అని పారు అడుగుతది. వెంటనే జోష్న నాకేదో అనుమానంగా ఉంది అనగానే పారు ఎవరి మీద అని అడుగుతది. ముందు నేనింట్లో నుండి బయటికెళ్ళాలి గ్రాని. ఏమైంది అని పారు అడుగుతది. మనం ఫోన్‌లో మాట్లాడుకుందాం గ్రాని అనగానే పారు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? వెంటనే జోష్న నువ్వైతే ఏమీ తెలియదని చెప్పు అనగానే పారు ఎక్కడికో తెలుసుకోవచ్చా అని అడుగుతది. జోష్న కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది అని అంటా ఉంటే పారు రిపోర్ట్స్ వస్తాయని భయపడుతున్నావా అని అడుగుతది. అప్పుడు జోష్న డాక్టరు రాదు, రిపోర్ట్సు రావు అని అంటా ఉంటే పారు షాక్ అయిపోయి ఏమైనా చేశావా అని అడుగుతది. అప్పుడు జోష్న కొన్ని నువ్వు వెంటనే తెలుసుకోకపోవడమే మంచిది గ్రాని అని అంటా ఉంటే పారు అది కాదే అనగానే ఆపు అన్నట్టు చేయి చూపించి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అని వెళ్ళిపోతది బ్యాగ్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని. పారు ఏమో వెనకాల అరే జోష్న దీనికి ఏం అనుమానం వచ్చింది? ఇది ఎందుకు పోతుంది? ఏదో చేసింది. డాక్టర్‌ని ఏమైనా చేసిందా? అనుకుంటూ భయపడుతూ ఉంటది. జోష్న కిందకి దిగుదామని వెళ్తా ఉంటే డాక్టరొస్తదనమాట. డాక్టర్‌ని చూసి షాకయిపోయి అక్కడే ఆగిపోయి, డాక్టరొస్తుందేంటి? రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చింది అని అనుకుంటూ షాకయితా ఉంటది. ఇక్కడ శివన్నారాయణ ఇంట్లో వాళ్ళందరూ హాల్‌లోనే ఉంటారు. డాక్టర్‌ని జూసి శివన్నారాయణ "రండి డాక్టర్ కూర్చోండి" అని చెప్పి దీపాతో "దీపా నువ్వెళ్ళి జోష్నని పిలుసుకురా" అనగానే దీప "అలాగే పెద్దయ్య గారు" అని వెళ్తా ఉంటే కార్తీక్ "దీపా పారుని గూడా పిలువు" అనంటాడు. అది విని జోష్న కంగారు కంగారుగా పారు దగ్గరికెళ్తది. కార్తీక్ ఏమో తనలో తాను జోష్న ఈసారి తప్పించుకోవడానికి నీకే దారి దొరకదు. ఏం చేస్తావో చూడాలనుంది అని అనుకుంటూ ఉంటాడు. జోష్న కంగారు కంగారుగా పారు దగ్గరికెళ్ళి గ్రాని అనగానే ఏమైందే? వెళ్ళిపోతానని అంత స్పీడ్‌గా వెళ్ళి, అంతే స్పీడ్‌గా వెనక్కొచ్చావేంటి? అని అడుగుతది. అప్పుడు జోష్న డాక్టరొచ్చింది అని అంటా ఉంటే పారు ఏంటి? అని షాకయ్యి అడుగుతది. వెంటనే జోష్న డాక్టర్ హారిక ఇంటికొచ్చింది. పారు కంగారు పడుతూ ఏంటి? డాక్టర్ హారిక ఇంటికొచ్చిందా? అని అడుగుతా ఉంటే జోష్న రిపోర్ట్స్ పట్టుకొని మరీ వచ్చింది అని అంటది. పారు గుండెల మీద చేసుకొని సత్యం అందరికీ తెలిసిపోయిందా? అని అడుగుతది. ఇంకా లేదు గ్రాని. నన్ను పిలవమని తాత దీపక్ చెప్పాడు అని అంటా ఉంటే పారు అమ్మో! డాక్టర్ రాదు, రిపోర్ట్సు రావు అని అన్నావు కదే! అని అంటా ఉంటే జోష్న నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్ ఈరోజు వేరే సర్జరీకి వెళ్ళాలి. రిపోర్ట్స్ కూడా ఈరోజు రాకూడదు. కానీ ఏం జరిగిందో, ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అని అంటా ఉంటే పారు అయ్యో! ఏం జరిగినా రిపోర్ట్స్ అయితే వచ్చాయి కదే! తప్పించుకునే దారి కూడా లేదు. ఆ! ఒక పని చెయ్యి అని జోష్నతో అంటే జోష్న ఏంటది అని అడుగుతది. వెంటనే పారు నువ్వు బాల్కనీలో నుండి కిందకు దూకేసి పారిపో అనంటది. అప్పుడు జోష్న పారిపోతే ప్రాబ్లమ్ ఆగుతుందా అని నువ్వే కదా అన్నావు. అనగానే పారు అయ్యో! రిపోర్ట్సు రావని అనుకున్నాం కదా!
అసలు ఆలోచించే అవకాశమే లేకుండా పోతుందని నాకేం తెలుసు అని అంటా ఉంటే జోష్న తప్పించుకునే ఛాన్స్ లేదు గ్రాని అనగానే పారు ఎందుకని అని అడుగుతుంది. అక్కడికి దీప అమ్మాయి గారు అని అంటూ రూమ్లోకి వస్తుంది. మిమ్మల్ని తాతయ్య గారు పిలుస్తున్నారు అనగానే పారు ఎందుకు అని అడుగుతుంది. దీప నవ్వుతూ డాక్టర్ గారు వచ్చారు, రిపోర్ట్స్ తెచ్చారు అనగానే పారు అవునా, ఏం చెప్పారు? దీప అమ్మాయి గారితోనే చెప్తారంట అని అంటా ఉంటే పారు ఎవరికి చెప్తే ఏముందే అనగానే దీప ఏముందో నాకేం తెలుసు అమ్మగారు, మీకే తెలియాలి. పారు ఏమో తనలో తాను మాకేంటే కాసేపుంటే అందరికీ తెలుస్తుంది అని అనుకుంటూ వణికిపోతూ ఉంటది. దీప ఏమో మీరేంటమ్మా వణుకుతున్నారు అని అడుగుతది. పారు చలి చలి కొంచెం ఎక్కువగా ఉంది అని అంటా ఉంటే దీప నవ్వుతూ కిందకొస్తే తగ్గిపోతుందిలే అమ్మా అని అంటది. పారు ఆ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు అనగానే దీప గదిలో కంటే హాల్లో కొంచెం వెచ్చగా ఉంటుంది కదమ్మా, అందుకే అలా అన్నాను అనగానే పారు సరే నువ్వెళ్ళు అని అంటది. దీప అయ్యగారితో ఏం చెప్పమంటారు అని అడుగుతది. జోష్న కోపంగా ఏంటి బెదిరించినట్టు మాట్లాడుతున్నావు అని అంటా ఉంటే దీప అమ్మాయి గారు మీరు నా మాటలకి బెదురుతున్నారా అని అడుగుతది. జోష్న నేనెందుకు బెదురుతాను అని అంటా ఉంటే దీప బెదిరితేనే గదా నా మాటలు బెదిరించినట్టుగా ఉండేది అనగానే జోష్న నేనెవ్వరిని చూసి భయపడ్ను, నేను శివన్నారాయణ గారి మనవరాల్ని అని అంటా ఉంటే దీప ఆ మాట మరోసారి చెప్పండి అని అడుగుతది. వెంటనే పారిజాతం నీలాంటి వాళ్ళు ఒకటికి 2 సార్లు చెప్పుకోవాలి గాని నా మనవరాలు కాదు, ఇది శివన్నారాయణ గారి వారసత్వం అనగానే దీప అవునమ్మా కింద కూడా అదే చెప్తున్నారు అని నవ్వుతా అంటది. పారు ఏమో ఏం చెప్పుకుంటున్నారు అని అడుగుతది. అప్పుడు దీప అదే శివన్నారాయణ గారి వారసత్వం అని. మీరు నాతో వస్తారా నా వెనకొస్తారా అనగానే పారు నీ వెనకొస్తాం నువ్వెళ్ళు అని అంటది. దీప ఒక నవ్వు నవ్వి సారీ అమ్మా, పెద్దయ్య గారు దగ్గరుండి మరీ తీసుకురమ్మన్నారు అనగానే పారు కంగారు పడుతూ అంత దగ్గరుండి తీసుకురమ్మనడం ఎందుకు అని అంటా ఉంటే దీప పారిపోతారని అని అంటది. వెంటనే పారు ఇంకా జోష్న ఇద్దరూ ఒకేసారి హా ఏమన్నావు అని అడుగుతారు. దీప నవ్వుతూ అదే అదే జారిపోతారని అనగానే పారు నేనెందుకు జారిపోతాను అని అంటా ఉంటే దీప చలికి వణుకుతున్నారు కదా, అడుగు సరిగ్గా పడకపోతే జారిపోతారు అని అంటా ఉంటే పారు ఆ నేను గట్టిగానే నడుస్తాలే అని అంటది. దీప నేను పట్టుకుంటాను, జారిపోకుండా తీసుకెళ్తాను అని చేయిస్తది. అప్పుడు పారు వద్దులే అని అంటా ఉంటే దీప మీకు అన్నిటికీ మొహమాటమే రండి అని చేపట్టుకొని లాక్కెళ్తుంది. అమ్మాయి గారు మీరు కూడా రండి అనగానే పారు ఇది ఏదో ఒకటి చేసేలా ఉంది రావే అనేసి వెళ్తా ఉంటది. దీప వెళ్తూ వెళ్తూ ఆ అమ్మాయి గారు వస్తున్నారా, తాతగారిని రమ్మంటారా అనగానే జోష్న ఆ వస్తున్నాను అని అంటది. దీప ఇంకా పారు వెళ్ళిపోయాక జోష్న తనలో తాను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ఏంటో, రాలేక చస్తున్నాను, అయిపోయింది అంతా అయిపోయింది, ఇక నా బ్రతుకు దాసు కూతురుగా బ్రతకాల్సిందే, చిచ్చి అనుకుంటూ కిందకెళ్తది. దీప పారు జోష్న కిందకొచ్చేశాక శ్రీధర్ దశరథ్తో బావా ఇంకా లేట్ చేయొద్దు బావా, రిపోర్ట్స్ వచ్చేసే గనక చెల్లెమ్మని రేపే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అని అంటా ఉంటే దశరథ అలాగే బావా అని అంటాడు. శివనారాయణ ఏమో రామ్మ జోష్న ఇలా కూర్చో అనగానే జోష్న పర్వాలేదు తాత అని అంటా ఉంటే పారు డాక్టర్ గారు మీరు ఈ రోజు వస్తారని మేము అస్సలు అనుకోలేదు అని అంటది. అప్పుడు డాక్టర్ నేను రేపు రావాల్సింది కానీ ఈ రోజే రమ్మన్నారు అనగానే పారు ఎవరు అని అడుగుతది. వెంటనే డాక్టర్ కార్తిక్ అనగానే పారు కార్తిక్ వైపు చూస్తది. కార్తిక్ నవ్వుకుంటూ జోష్న బాధ చూడలేకపోయాను పారు అనగానే పారు హహహ అంతలా ఏం బాధపడిందిరా అని అడుగుతది. అప్పుడు కార్తీక్ భోజనం చేసేటప్పుడు అత్త గురించి జోష్న అన్న మాటలు విన్నాక వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాను, రిపోర్ట్స్ తీసుకొని మార్నింగ్ వస్తాను అంటే లేదు డాక్టర్
మీ పనులన్నీ పోస్ట్‌పోన్ జేసుకోండి. మా జోష్న రిపోర్ట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంది. ఆఫ్‌కోర్స్ మేమంతా కూడా వెయిట్ చేస్తున్నామనుకోండి. కాకపోతే కన్న కూతుర్లాగా కన్న తల్లిని ఎవరు ప్రేమించలేరు కదా! అలాగే ఓ తల్లి మీద కన్న కూతురుకున్న కన్సర్న్ కూడా ఎవ్వరికీ ఉండదు. అందుకే పాపం డాక్టర్ గారు రిపోర్ట్స్‌తో వచ్చారు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. అని అంటా ఉంటే పారు పరిగెత్తుకుంటూ వచ్చిందా అని అడుగుతది. అప్పుడు కార్తీక్ అది నడకలాంటి పరుగు పారు. ఆ నడకలో ఎంత భయముందో నాకు తెలియదా ఏంటి? ఆ! కాసేపట్లో భయాలన్నీ పోతాయి. అని అంటా ఉంటే పారు తనలో తాను భయాలు కాదురా! నిజాలు బయటపడితే మేమే పోతాం అని అనుకుంటూ ఉంటది. కార్తీకేమో డాక్టర్ గారు జోష్న వచ్చిన తర్వాత రిపోర్ట్స్ గురించి చెప్తాను అన్నారుగా! ఇక మీరు చెప్పండి అనగానే డాక్టర్ శివనారాయణ గారు మీ మనవరాలి బ్లడ్ శాంపిల్స్ మీ కోడలు గారికి మ్యాచ్ అవ్వలేదు అనగానే అందరూ షాక్ అయితారు. అందరు లేచి నిలబడతారు. శ్రీధర్ మ్యాచ్ అవ్వలేదా అని అడుగుతాడు. కార్తికేమో ఏంటి డాక్టర్ ఏమన్నారు? మా సుమిత్రత్త కూతురు జోష్న శాంపిల్స్ తల్లితో మ్యాచ్ అవ్వలేదా అనగానే డాక్టర్ అవును కార్తీక్ మేము 2-3 సార్లు చెక్ చేశాం. సేమ్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ చూసి మేమే షాక్ అయ్యాం అని అంటా ఉంటే కార్తీక్ షాక్ అవ్వడం ఏంటి మేడం? బ్రెయిన్ స్ట్రక్ అయిపోతేను మా జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి అని అంటా ఉంటే పారు ఏమో తనలో తాను వసే జోష్న మనం అడ్డంగా దొరికిపోయామే కథ క్లైమాక్స్‌కొచ్చింది. తప్పించుకునే దారే లేదు అని అనుకుంటూ ఉంటది. కాంచనేమో జోష్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? అనగానే కార్తీక్ ఒకవేళ జోష్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే కన్న కూతురు కానట్టే అని ఆ రోజు డాక్టర్ అన్నారు అనుకుంటాను. ఏం డాక్టర్ అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ అవును అన్నాను అని అంటా ఉంటే జోష్న తప్పు మీ వైపు ఉన్నప్పుడు ఎన్నన్నా అంటారు అని అంటది. వెంటనే డాక్టర్ తప్పు మా వైపు ఉందా అని అడుగుతా ఉంటే జోష్న ఎస్ నా బ్లడ్ శాంపిల్స్ మా మమ్మీతో మ్యాచ్ అవ్వలేదు అంటే తప్పు నాది కాదు. టెస్టింగ్ సరిగ్గా చేయడం చేతగాని మీది అనగానే డాక్టర్ జోష్న అని గట్టిగా అరుస్తది. అప్పుడు జోష్న మీరు అంతకంటే గట్టిగా అరిచి చెప్పినా సరే నేను మీతో డిబేట్ చేయగలను. ఎందుకంటే డే 1 నుండి మీ హాస్పిటల్ మీద గానీ, మీ ట్రీట్మెంట్ మీద గానీ నాకు నమ్మకం లేదు అని అంటా ఉంటే కార్తీక్ ఏమో తనలో తాను అమ్మ నా చిన్న మరదలా తప్పించుకోవడానికి మెలిక భలే పెట్టావుగా అని అనుకుంటూ ఉంటాడు. డాక్టర్ ఏమో డైలీ 100 మందికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లము రాలేదు. సో ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లము రాలేదు. ఏం కార్తీక్ పొరపాటు జరుగుతుందని మీరు నమ్ముతున్నారా అని అనగానే కార్తీక్ పారు దగ్గరికెళ్ళి చెవిలో రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వవని నాకు ముందుగానే తెలుసు అని అంటాడు. జోష్న ఏంటి బావా అన్నావు అని అడుగుతది. అప్పుడు కార్తీక్ డాక్టర్ దగ్గరికెళ్ళి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కదా మిస్టేక్ ఎలా జరుగుతుంది అని అంటున్నాను అని అంటా ఉంటే జోష్న విన్నావా అత్త నీ కొడుకు ఏమంటున్నాడు అనగానే శ్రీధర్ డాక్టర్ గారు చెప్పిందే వాడు అంటున్నాడు అని అంటాడు. అప్పుడు జోష్న నేను ఎవరి కూతురునో మీకు తెలియదా అని అంటా ఉంటే దీప ఎందుకు తెలియదు అమ్మాయి గారు అందరికీ తెలుసు అనగానే జోష్న అది తెలిసినప్పుడు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అంటే అర్థమేంటి? ఎక్కడో మిస్టేక్ జరిగిందనే కదా! వీళ్ళ పొరపాటుని సరిదిద్దుకునే టైంలో నింద మన మీదేస్తారు. ఏం గ్రాని నువ్వేం మాట్లాడవే అనగానే పారు అవునవును ఈ మధ్య కొన్ని హాస్పిటల్స్ ఇంతే డబ్బుల కోసం అబద్ధాలు చెప్తూ ఉంటారు అని అంటా ఉంటే డాక్టర్ డబ్బుల కోసం ఇలాంటి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి అనగానే దశరథ అది నిజమే అని అంటాడు. వెంటనే జోష్న ఏంటి డాడీ నిజం? న్యూస్ చూడడం లేదా? ఇలాంటి ఫ్రాడ్స్ వందల్లో జరుగుతుంటాయి. డాక్టర్ హారిక గారే చెప్పారు కదా 100ల్లో టెస్టులు చేస్తా ఉంటామని. నా బ్లడ్ శాంపిల్ అనుకొని వేరొకరి బ్లడ్ శాంపిల్స్తో చెక్ చేశారేమో. నా బ్లడ్ శాంపిల్ మీద స్టిక్ చేసిన కోడ్
పొరపాటున నర్స్ నిర్లక్ష్యం వల్ల ఊడిపోయి ఉండొచ్చు. అది వేరొక దానిలో కలిసిపోయి ఉండొచ్చు. దాని రిజల్ట్ ఇలా వచ్చుండొచ్చు. మనం ఈ డాక్టర్స్‌ని బ్లైండ్‌గా ఎందుకు నమ్మాలి? అని అంటా ఉంటే డాక్టర్, ఇది చాలా పెద్ద ఎలిగేషన్ జోష్న. ఈ రిపోర్ట్స్ రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే, నేను ఈ డాక్టర్ వృత్తిని మానేసి ఇంట్లో కూర్చుంటా. అనగానే జోష్న, మీరు ఎక్కడైనా కూర్చోండి డాక్టర్. నేను ఏది ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. డాడీ, వీళ్ళని నమ్ముకొని మమ్మీ ట్రీట్మెంట్ చేయించాలని అనుకోవడం లేదు. మనం కెనడా వెళ్దాం. అక్కడ నా ఫ్రెండ్ ఉంది. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. మమ్మీ చాలా ఎర్లీగా రికవర్ అవుతుంది అని అంటా ఉంటే కార్తీక్ ఏమో తనలో తాను, తప్పించుకోవడానికి దేశం వదిలి పారిపోయే ప్లాన్ వేసావా మరదలా అని అనుకుంటాడు. జోష్న, డాక్టర్, ఇప్పటి వరకు మీ ఫీజు ఎంత అయిందో చెప్పండి, చెక్ రాసిస్తాను అని అంటా ఉంటే డాక్టర్, నేను ఈ ప్రొఫెషన్స్ సెలెక్ట్ చేసుకుంది డబ్బులు సంపాదించడానికి కాదు, ప్రాణాలు కాపాడడానికి అనగానే, మీ రిపోర్ట్స్ చూస్తేనే అర్థమవుతుంది అని జోష్న అంటది. వెంటనే దశరథ, జోష్న, నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటా ఉంటే జోష్న, మీరు ఈ రిపోర్ట్స్ని నమ్ముతున్నారా డాడీ అని అడుగుతుంది. అప్పుడు దశరథ, తప్పు ఎక్కడైనా జరగొచ్చు, కానీ మాట్లాడే విధానం ఇది కాదు. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. డాక్టర్ హారిక బెస్ట్ డాక్టర్. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇక రిపోర్ట్స్ గురించి అంటావా? మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ మనం మీ అమ్మని కెనడా తీసుకెళ్ళినా, ఆస్ట్రేలియా తీసుకెళ్ళినా ట్రీట్మెంట్ అయితే ఇదే అనగానే డాక్టర్, ఓకే సార్, నేను బయలుదేరతాను. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్. ఇదిగోండి రిపోర్ట్స్. కొన్ని మెడిసిన్స్ రాశాను. ప్రిస్క్రిప్షన్ అందులోనే ఉంది. అది వాడండి. వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. శ్రీధర్, బావా, ఇప్పుడేంటి పరిస్థితి అని అడుగుతా ఉంటే సుమిత్ర, నా కూతురు పెళ్లి చేసే యోగం నా రాతలో లేనప్పుడు ఎవరు ఎంత తాపత్రయం పడితే మాత్రం ఏం ఉపయోగం అన్నయ్య అని ఏడ్చుకుంటూ అంటది. దశరథ సుమిత్ర దగ్గరికెళ్ళి, సుమిత్ర, ఏం జరగలేదు ఓకేనా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసినా కూడా పిల్లలు పుడతారు. ఏమంటే ఆపరేషన్ ఫెయిల్ అంటారు. కొన్ని మనం అర్థం చేసుకోవాలి సుమిత్ర. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు అనగానే శ్రీధర్, బావా, మేం బయలుదేరుతాం అని అంటాడు. శివనారాయణ, కార్తీక్, నువ్వు దీప కూడా బయలుదేరండి అని అంటూ శౌర్య అని పిలుస్తాడు. శౌర్య తాత అనగానే, ఇలా రా శౌర్య. శౌర్య వచ్చి, ఏంటి ముద్దులు తాత అని అడుగుతుంది. అమ్మా నాన్న బయలుదేరుతున్నారు, బాయ్, మనం మళ్ళీ కలుద్దాం అనగానే శౌర్య, బాయ్ ముద్దులు తాత, బాయ్ అమ్మమ్మ అనగానే కార్తీక్, పదరోడి పదమ్మా అని అంటా ఉంటే కాంచన, ఉంటానన్నయ్య, జాగ్రత్త వదినా అని చెప్పి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే సుమిత్ర కూడా వెళ్ళిపోతుంది. పారు ఏమో అమ్మయ్యా అనుకుంటది. జోష్న, మమ్మీకి ఏమీ కాదు డాడీ అనేసి వెళ్ళిపోతుంది. పారు ఇంకా శివనారాయణ కూడా వాళ్ళ గదుల్లో వెళ్ళిపోతారు. దశరథేమో తనలో తాను, డాక్టర్ చెప్పింది నిజమా లేక పొరపాటు జరిగిందా అని అనుకుంటూ ఉంటాడు. ఇటు కార్తీక్ వాళ్ళు ఇంటికి వచ్చేసాక కాంచన, కార్తీక్, శ్రీధర్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే దీప మంచినీళ్ళు తీసుకొచ్చి కాంచనాకి ఇస్తుంది. మామయ్య గారు కాఫీ తాగుతారా అని అడుగుతుంది. నాకు ఇప్పుడేం వద్దమ్మా అనగానే, బావా నీకు అని అడుగుతుంది. కార్తీక్ కూడా వద్దంటాడు. దీప, సరే, నేను వెళ్ళి వేడి నీళ్ళు పెట్టి శౌర్యకి స్నానం చేయిస్తాను అని వెళ్తా ఉంటే దీప చేయి పట్టుకొని కాంచన, దీప అని ఆపుతుంది. దీప, ఏంటత్తయ్యా అని అడుగుతుంది. వెంటనే కాంచన, మీరిద్దరూ నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, జోష్నా శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే మేమిద్దరం ఏం దాస్తామమ్మా అని అంటా ఉంటే కాంచన, కొన్ని వినేటప్పుడు అర్థం కావురా, జరిగేటప్పుడు అర్థమవుతాయి అనగానే దీప, ఏంటత్తయ్యా అవి అని అడుగుతుంది. అప్పుడు కాంచన, జోష్నా శాంపిల్స్ మ్యాచ్ అవ్వవు అనగానే అందరి ముఖంలో ఆశ్చర్యం చూశాను, కానీ మీ ఇద్దరిలో మాత్రం భయం చూశాను. అదే భయం జోష్న ఇంకా పారిజాతం పిన్నిలో కూడా చూశాను. నిన్న మీరన్న మాట ఈరోజు నిజమైంది అని అంటా ఉంటే శ్రీధర్, ఏంటా మాట అని అడుగుతాడు. అప్పుడు కాంచన, జోష్నా శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని
వీళ్ళిద్దరికీ ముందే తెలుసండి అనగానే శ్రీధర్ షాక్ అయ్యి వీళ్ళకి ముందే ఎలా తెలుస్తుంది? డాక్టర్ ఫోన్ చేసి చెప్పారా? అని అంటా ఉంటే కాంచన అప్పటికి ఇంకా రిపోర్ట్స్ కూడా రాలేదు. కానీ వీళ్ళు శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని మాట్లాడుకుంటున్నారు. అనగానే దీప అత్తయ్య మేము అని అంటా ఉంటే కాంచన మీరు మాట మార్చారు. అప్పుడు నేను నమ్మాను. ఈరోజు జరిగింది చూశాక రాత్రి మీరేం మాట్లాడుకున్నారో నాకు అర్థమైంది. మీకు ముందే ఎలా తెలుసురా? జోష్న పారిజాతం పిన్ని ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో మాకు తెలుసు అన్నట్టు మీరిద్దరు ఎందుకు చూసుకుంటున్నారు? ఇక్కడ మా అందరికీ తెలిసింది ఒక కథ. మాకు తెలియకుండా జరుగుతుంది మరో కథ ఉన్నట్టుంది అని అంటా ఉంటే కార్తీక్ తనలో తాను అమ్మకి అనుమానం వచ్చింది. ఆల్మోస్ట్ నిజానికి దగ్గరకొచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. కాంచన చెప్పండ్రా అడుగుతుంది మిమ్మల్నేగా. జరిగేది చూస్తుంటే జోష్న మా అన్నయ్య సొంత కూతురు కాదని ఎవరైనా చెప్తారేమో అని అనిపిస్తుంది అనగానే శ్రీధర్ నువ్వు అనవసరమైన విషయాలు చాలా దూరంగా ఆలోచిస్తున్నావు కాంచన అని అంటా ఉంటే కాంచన లేదండి నా ప్రతి ఆలోచనకి సాక్ష్యం ఉంది. ప్రతి అనుమానానికి ఆధారం ఉంది. సాక్ష్యం కార్తీక్, ఆధారం దీప అని అంటా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. మీరేమనుకుంటున్నారు? కార్తీక్ వాళ్ళు కాంచనకి నిజం చెప్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్తారు. చూడండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.